తిరుమల పర్యటన రద్దుపై జగన్ స్పందించారు. గొడవలు క్రియేట్ చేసేందుకే డిక్లరేషన్ సబ్జెక్ట్ తీసుకొచ్చారంటున్నారు ఆయన. టాపిక్ డైవర్ట్ చేయడం ఇష్టం లేకనే తిరుమలకు వెళ్లడం లేదని చెప్తున్నారు జగన్. వెంకటేశ్వర స్వామి విషయంలో చంద్రబాబు చేసిన పాపం ప్రక్షాళన జరగాలని అంటున్నారు. ఈ తప్పు నుంచి చంద్రబాబు డైవర్ట్ అవ్వకూడదని నేను పర్యటన వాయిదా వేసుకున్నా అని జగన్ స్పష్టం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు చేసిన ఈ పాపం కడగబడాలి. ఈ పాపం రాష్ట్ర ప్రజల మీదకి రాకూడదు. పాపము చేసిన చంద్రబాబు మీ దగ్గరే కట్టడి కావాలి. దానికోసం టాపిక్ డైవర్ట్ కాకూడదనే ఉద్దేశంతో నా పర్యటనను పోస్ట్పోన్ చేస్తా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి వైఎస్ఆర్సీపీ అభిమానించే వాళ్ళే కాదు, రాష్ట్ర ప్రజలందరూ కూడా, రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోరే ప్రతి ఒక్కరు కూడా, అందరినీ కూడా నేను కోరుతా ఉన్నా, మీ ప్రాంతాలలో, మీ నియోజకవర్గాలలో, మీ గ్రామాలలో, మీ గుళ్ళల్లో పూజలు చేయించండి. చంద్రబాబు నాయుడు చేసిన ఈ పాపం కడగబడాలి. ఈ పాపం రాష్ట్ర ప్రజల మీదకి రాకూడదు. పాపము చేసిన చంద్రబాబు మీ దగ్గరే కట్టడి కావాలి. దానికోసం టాపిక్ డైవర్ట్ కాకూడదనే ఉద్దేశంతో నా పర్యటనను పోస్ట్పోన్ చేస్తా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి వైఎస్ఆర్సీపీ అభిమానించే వాళ్ళే కాదు, రాష్ట్ర ప్రజలందరూ కూడా, రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోరే ప్రతి ఒక్కరు కూడా, అందరినీ కూడా నేను కోరుతా ఉన్నా, మీ ప్రాంతాలలో, మీ నియోజకవర్గాలలో, మీ గ్రామాలలో, మీ గుళ్ళల్లో పూజలు చేయించండి. చంద్రబాబు నాయుడు చేసిన ఈ పాపం కడగబడాలి. ఈ పాపం రాష్ట్ర ప్రజల మీదకి రాకూడదు. పాపము చేసిన చంద్రబాబు మీ దగ్గరే కట్టడి కావాలి. దానికోసం టాపిక్ డైవర్ట్ కాకూడదనే ఉద్దేశంతో నా పర్యటనను పోస్ట్పోన్ చేస్తా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి వైఎస్ఆర్సీపీ అభిమానించే వాళ్ళే కాదు, రాష్ట్ర ప్రజలందరూ కూడా, రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోరే ప్రతి ఒక్కరు కూడా, అందరినీ కూడా నేను కోరుతా ఉన్నా, మీ ప్రాంతాలలో, మీ నియోజకవర్గాలలో, మీ గ్రామాలలో, మీ గుళ్ళల్లో పూజలు చేయించండి. చంద్రబాబు నాయుడు చేసిన ఈ పాపం కడగబడాలి. ఈ పాపం రాష్ట్ర ప్రజల మీదకి రాకూడదు. పాపము చేసిన చంద్రబాబు మీ దగ్గరే కట్టడి కావాలి. దానికోసం టాపిక్ డైవర్ట్ కాకూడదనే ఉద్దేశంతో నా పర్యటనను పోస్ట్పోన్ చేస్తాం.